హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి పేద ప్రజలకు మోడీ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. సో జూలై 1 నుంచి ఇవి అమలులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజలకు, అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అయితే ఉపయోగపడతాయి. మరిన్ని అప్డేట్స్ మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే కనుక ప్రతి ఒక్క అప్లికేషన్ వివరాలు, అలాగే స్కీమ్స్ వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయితే తెలుస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్గా 75 ఏళ్ళ పైబడినటువంటి సీనియర్ సిటిజన్స్కి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అదేంటో చూద్దాం. అయితే ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా మోడీ అక్టోబర్ 2024లో ప్రారంభించినటువంటి ఆయుష్మాన్ భారత్లో భాగంగా అని చెప్పవచ్చు. ఈ పథకం ఏదైతే ఉందో 70 ఏళ్ళు పైబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య బీమా కవరేజ్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్స్కి ఈ కార్డు ఉంటే చాలు, వాళ్ళు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్య సేవలు అయితే పొందొచ్చు. వీరికి ఇంతకుముందు ఉన్న వ్యాధులు అన్నింటికి కూడా కార్డు తీసుకున్నటువంటి తొలి రోజు నుంచి ఆసుపత్రిలో చికిత్స అందుతుందట. వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఉండదు. ఈ కార్డు కోసం మీ ఫోన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆయుష్మాన్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో బెనిఫిషరీగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రాష్ట్రం పేరుతో పాటు ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ ఈ జాబితాలో మీ పేరు కనిపించకపోతే వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఓటీపీ పొందిన తర్వాత అనుమతి ఇవ్వండి అని అడుగుతుంది. అందులో వివరాలను పూర్తిగా నింపి డిక్లరేషన్ సమర్పించండి. చివరకు మొబైల్ ఫోన్లో వచ్చే ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయండి. అలాగే కేటగిరీ, పిన్ కోడ్ వంటి వివరాలు మీరు నమోదు చేస్తే కనుక ఒకవేళ మీ ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లయితే 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది. మీరైతే ఇవన్నీ సబ్మిట్ చేసి మీరు పొందొచ్చు. ఇంకో అప్డేట్ రైతుల కోసం వచ్చింది. చాలామంది పీఎం కిసాన్ నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలను 3 విడతల్లో చేరవేస్తుంది, 2,000 చొప్పున. అయితే ఈసారి డబ్బును కేంద్ర ప్రభుత్వం రుణ రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ ఇవ్వడం లేదు. అయితే ఈ డబ్బులను నేరుగా ఒక గ్రాంట్ రూపంలో రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. రైతులు ఈ డబ్బులను తమ యొక్క వ్యవసాయ ఖర్చుల కోసం కానీ వ్యవసాయేతర ఖర్చుల కోసం కానీ ఉపయోగించుకోవచ్చు. రైతులు ఈ డబ్బులు తమ కోసం ఖర్చు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ జవాబుదారీ లేదు అని గుర్తుంచుకోవాలి. పీఎం కిసాన్ డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా 20వ విడుదలను అంటే 20వ దఫా అంటే విడతను ఇస్తుంది. జూలై చివరి వారంలో ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం 2,000 రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో 2,000 రూపాయలను 2వ విడతలో భాగంగా అతి త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో 5 ఎకరాల లోపు వ్యవసాయం కలిగిన వారు ఉంటారో, ఆదాయ పన్ను చెల్లించని రైతులు ఉంటారో ఈ పథకానికి అర్హులు. ఏపీలో అన్నదాత సుఖీభావతో పాటుగా ఈ డబ్బులు క్రెడిట్ అవుతాయి ఈ నెల 28 తారీఖున. అయితే తెలంగాణలో కూడా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. మరో పథకం విషయానికి సంబంధించిన విషయాలు చూస్తే అయితే చాలామంది కూడా ఉపాధి హామీ డబ్బులు ఇంకా క్రెడిట్ కాలేదని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఈ విధంగా ఆదేశాలు అయితే వచ్చేసాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏకంగా 1000 కోట్లు విడుదల చేయడం జరిగింది. మనకైతే ఇదివరకు ఒక విడుదల చేశారు, కానీ మే నెలకు సంబంధించిన డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదంటూ చాలామంది అయితే చూస్తూ ఉన్నారు. అయితే ఈ డబ్బులు శ్రామిక అకౌంట్లో 2 లేదా 3 రోజుల్లో జమ కాబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి 1,100 కోట్లు రావాల్సి ఉండగా మరో 2,500 కోట్లు మెటీరియల్ నిధులను కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవి కూడా విడుదల కానున్నాయి ప్రస్తుతానికి. అయితే కార్మికుల జీతాలు మాత్రం 2-3 రోజుల్లో పడబోతున్నాయి. దీంతో సంబరాలు చేసుకుంటున్నారు కార్మికులు, ఉపాధి కార్మికులు. సో ఉపాధి హామీ పనిచేసే వారికి కూడా ఈ డబ్బులు అయితే ఈ నెలలోనే వచ్చేస్తున్నాయి. అది కూడా 2-3 రోజుల్లోనే. ఎవరైతే ఉపాధి హామీ పనులకు వెళ్ళేవారు ఉంటారో వారికి ఉపయోగపడుతుంది. వీడియో షేర్ చేయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కలిగి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ డైలీ ఉంటాయి అప్డేట్స్ అనేవి. సో ప్రస్తుతానికి అందరూ కూడా ఫాలో అవుతూ ఉండే. సో ఇది ఫ్రెండ్స్.